ఇదోటి ఇక ఇది ఒకటి పుష్ప సీరియల్ సినిమా అసలు దీని గురించి వార్త చెప్పుకోవాలన్నా కూడా సిగ్గుచేటుగా ఉంది. ప్రభుత్వం ఏం చేస్తుంది, అల్లు అర్జున్ ఏం చేస్తున్నాడు అని పక్కన పెడితే వాళ్ళు ఇద్దరు మొండిగా పోయి అల్లు అర్జున్ని అరెస్ట్ చేసి మళ్ళీ జైలుకు పంపిస్తారేమో చూడాలి. అదే జరుగుతుందేమో. అల్లు అర్జున్ తప్పుందా లేదా వీడియోలు పెట్టి మీరు ఎందుకు వచ్చిర్రు, ఎవరు రమ్మన్నారు, ఎవరు రమ్మన్నా రమ్మనకపోయినా ఆయన ఒక సాధారణ పౌరుడు, సెలబ్రిటీ అనేటువంటి తర్వాత ఆయన కూడా సాధారణ పౌరుడుగా సినిమాకి వస్తే రావచ్చు. ఆయన ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేయాలి? ఆయన ఏది ఓపెన్ టాప్ జీప్కో లేకపోతే ఏదో దాని మీదకి ఎక్కి వాహనం మీదకి ఎక్కి చెయ్యి ఊపినందుకు మాత్రమే ఆ పాలన ఇవాళ ఎందుకు ఇట్లా వ్యతిరేకంగా ప్రయత్నం చేస్తున్నారు? ఆయన ప్రత్యక్షంగా ఏర్పాటు చేసింది కాదు, ఆయన ప్రత్యక్షంగా వచ్చిండు, చేతులు ఊపిండు. అనేక సార్లు చేతులు ఊపుతారు, రాజకీయ నాయకులు చేతులు ఊపుతారు. తొక్కిసలాటలో కేవలం జనాలకు పోలీసుల వైఫల్యము కనబడుతుంది, వాళ్ళ లౌక్యము ఏది అల్లు అర్జున్ వాళ్ళకు లౌక్యం లేకపోవడము కనబడుతుంది. పోలీసు వాళ్ళ తప్పలేదా? అందులో ప్రభుత్వాన్ని తప్పలేదా? ప్రభుత్వాన్ని తప్పే. ఏది వాళ్ళకి బెనిఫిట్ షోలు ఇవ్వడం వల్ల ప్రభుత్వాన్ని తప్పు. ఫస్ట్ ఎవడేమన్నాడు? అర్ధరాత్రి అపరాత్రి పొద్దుగాల బెనిఫిట్ షోలకు ఎవడేమన్నాడు? సినిమా ఇండస్ట్రీని మేము దగ్గర ఉన్నామని చెప్పుకోవడం కోసం అదొక ప్రయత్నం. మరి ఆయన సినిమా హీరో కాబట్టి అక్కడ వేణు జనాలలో చూసిండు, తొక్కిసలాట అవుతుందని ముందుగా ఊహించిరా? పోలీసు వాళ్ళు ఎందుకు అక్కడ ఆయన వస్తే ఆపలేకపోయారు? పర్మిషన్ లేదు, ఎందుకు అరెస్ట్ చేయలేదు? ముందుగానే లోపలికి ఎందుకు రానిచ్చారు? అసలు ఆయనను కార్లకెళ్ళి ఎందుకు దిగనిచ్చారు? ఆయన అక్కడెక్కడో చేతులు ఊపుతుంటే పోలీసు వాళ్ళు వచ్చి నువ్వు చేతులు ఊపడానికి లేదు, క్రౌడ్ ఎక్కువ ఉన్నదని చెప్పేటువంటి మాట చెప్పి నువ్వు కాముగా వచ్చి సినిమా చూడు, లేకపోతే ఇక్కడ నుంచి వెళ్ళిపోమని ఎందుకు చెప్పలేదు పోలీసు వాళ్ళు? ఇవేవీ చెప్పకుండా పోలీసు వాళ్ళు అవతలంటే తమ తప్పిదాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం మాత్రమే అల్లు అర్జున్ మీద నెట్టే. అల్లు అర్జున్ది తప్పు లేదా ఉందా అనేటువంటిది కోర్టు వ్యవహారంలో విచారణలో తేలుతుంది. కానీ పోలీసు వాళ్ళ తప్పు లేదా? పోలీసు వాళ్ళకి అసలు ఏం సంబంధమే లేదా? సర్కార్దేం తప్పు లేదా? అసలు ఆ సినిమాకు పోయిన వాళ్ళు తప్పు లేదా? ఎవడబొమ్మనుడు ఆ రాత్రి సినిమాకి అంత అర్జెంటుగా ఒక సినిమా థియేటర్లో ఎంతమంది పడతారు? 100 మందా, 200 మందా, 300 మందా, 500 మందా? ఆ కెపాసిటీ వరకే పోవాలి. ఎక్కువ మంది అక్కడికి ఎవడు పోమన్నాడు? అల్లు అర్జున్ చూడడానికి అంత అర్జెంట్ ఏమున్నది? ఆయన దేవుడా, తిరుపతి దేవదేవుడా, వెంకటేశ్వరుని శోభాయాత్ర సాగుతుందా అక్కడ జనాలు రావడానికి? ఇట్లా ప్రతిదీ ప్రశ్నార్థకమే ఉంటుంది, ప్రతిదీ ప్రశ్నార్థకమే. అసలు ఆ యూబైఏ సర్టిఫికెట్ ఉన్నటువంటి సినిమాకి పిల్లల్ని తీసుకుపోయినటువంటి వాళ్ళు కూడా తప్పే, వాళ్ళది కూడా తప్పే. ఒక మహిళ రాత్రి తాగినోడు తాగనోడు డ్రగ్స్ తీసుకున్నాడు అందరూ వస్తారు అక్కడికి. ఎవడి సో ఎట్లుంటుందో తెలియదు. ఒక మహిళని అంత అర్ధరాత్రి అంత జనసంద్రవంలో తీసుకుపోవాల్సినటువంటి కర్మ ఏం పట్టింది? ఎందుకంటే బార్ల వైన్ షాపులు పెట్టి ఇష్టానుసారంగా ప్రజలని తాగుబోతులు చేసింది కదా సర్కారు. అందరూ సగం మంది తాగుబోతులు వచ్చి ఉంటారు ఆ టైంకి. ఆ తాగుబోతుల మధ్యలోకి ఒక ఆడపిల్లని తీసుకుపోయి చిన్నపిల్లని భార్యను తీసుకుపోయినటువంటి వాళ్ళది తప్పు కదా? అంతా అర్ధరాత్రి రాత్రి 9:30 అవుతుంది, సినిమా ఇడిచిపెట్టేసరికి 12-1 గంట అవుతుంది. అంటే ఆడోళ్లకు స్వేచ్ఛ లేదా? స్వేచ్ఛ కాదు, తాగుబోతుల దగ్గర పోయి క్రూర మృగాల దగ్గరికి మనం పోయి అక్కడికి వచ్చి మళ్ళీ వాళ్ళ తప్ప మన తప్ప మనకు స్వేచ్ఛ లేదంటే ఎట్లా? అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అని అర్ధరాత్రి ఒక మహిళను తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది. నీ భార్య నీ కూతుర్ని తాగుబోతులు తాగకుంటే ఎంతమంది ఉంటారు? సగం మంది తాగుబోతులు వచ్చి ఉంటారు ఆ టైంకి. ఇంకా అందులో అల్లరి చేసి పిచ్చి పిచ్చి చేసేటువంటి వాళ్ళు, ఇంకా అందులో కొంతమంది గంజాయి తీసుకున్న వాళ్ళు, డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు కూడా ఉండవచ్చు. అట్లాంటి ఏరియాకి తీసుకుపోయిన వాళ్ళు ఎవరు? తప్పెవరిది? నువ్వు పొద్దుగాల పూటనో మామూలుగా నువ్వు తీసుకెళ్తే ఏం కాదు, అందరిది తప్పు ఉంది. ప్రభుత్వాన్ని బెనిఫిట్స్ వేయడము తప్పు, పనికిరాని స్మగ్లింగ్ సినిమాకి. పోలీసు వాళ్ళు అల్లు అర్జున్ వస్తే అప్పటికే క్రౌడ్ని మేము కంట్రోల్ చేయలేము, నువ్వు అర్జెంటుగా కార్లో ఉండి బ్యాక్ వెళ్ళనేటువంటి మాట చెప్పేసి పోలీసు వాళ్ళ మీదకి పోలీసు వాళ్ళు చెప్పాల్సింది. ఒకవేళ అల్లు అర్జున్ నేను మధ్యలో సినిమాలకి వెళ్ళి పోతే కష్టమవుతుంది అనుకుంటే పోలీసు వాళ్ళు చెప్పారు కాబట్టి అప్పటికప్పుడు వెళ్ళిపోయి క్రౌడ్ చాలా ఎక్కువ ఉంది కంట్రోల్ చేయలేరు కాబట్టి అభిమానుల కోరికకు అభిమానులను ఇబ్బంది పెట్టలేను, తొక్కిసలాట అయ్యేటువంటి అవకాశం ఉందని వెళ్ళిపోవడంలో తప్పులేదు. సినిమా వచ్చిన వాళ్ళటువంటి వాళ్ళది కూడా మీద పడి ఎగబడి అక్కడ ఏదో జరుగుతున్నట్టుగా వాన్నే ఉన్న చూడడం కొంది రావడము తప్పే, అందరిది తప్పే. అక్కడ సమాజంలో పనికిరాని ఒక విషయం పట్ల అనవసరమైనటువంటి వ్యామోహం పెంచుకొని చచ్చిపోవడానికి కూడా వెనకాడనటువంటి పరిస్థితికి వచ్చినటువంటిది వాళ్ళదందరిది తప్పే. ప్రభుత్వాన్ని తప్పే, అల్లు అర్జున్ది తప్పే, పోలీసుల తప్పే, సినిమాకు పోయి చచ్చిపోయినటువంటి ఆమెది కూడా తప్పే. ఇంతమంది ఉంది. పోలీసు వాళ్ళు అనుమతి లేదని రాసినటువంటి పోలీసు వాళ్ళు అనుమతి లేకుండా వచ్చినటువంటి అల్లు అర్జున్ని అక్కడ ఎందుకు అరెస్ట్ చేయలేదు? అక్కడ నుంచి ఎందుకు వెనక్కి పంపలేదు? అంటే వచ్చి చచ్చిపోయేదాకా ఎదురు చూసింది పోలీసు వాళ్ళదే కదా. తప్పు, మొట్టమొదటి తప్పు పోలీసు వాళ్ళది. అనుమతి లేదు అని చెప్పిన తర్వాత అల్లు అర్జున్ను వెనక్కి ఎందుకు పంపించలేదు పోలీసు వాళ్ళు? ఎందుకు ఆయనను కారెక్కకుండా చూడలేదు?
రోడ్డు మీద అక్కడ 10 మంది కానిస్టేబుల్ కనబడుతున్నారు, వెంటనే ఉన్నతాధికారులకు చెప్పలేరా? లేకపోతే ఎస్ఐలు ఉన్నారు అక్కడ, సిఐ వచ్చి నీకు అనుమతి లేదు, నువ్వు వీటికి వెళ్ళిపోవాల్సిందే అని గట్టిగా ఎందుకు చెప్పలేదు? ఆయన కారు డోర్ తీసినప్పుడు పోలీసు వాళ్ళు ఉన్నారు అక్కడ. అసలు డోర్ ఎవరు తీయమనండి నిన్ను? ఫస్ట్ అక్కడి నుంచే మళ్ళీ యూటర్న్ తీసి రివర్స్ తీసి పంపించాల్సింది కదా. ఎందుకు పంపించలేదు పోలీసు వాళ్ళు? అనుమతి లేని చోటకి వచ్చినటువంటి వ్యక్తి ఇవాళ ఒక ముఖ్యమంత్రి దగ్గరికి అనుమతి లేకుండా నేను పోతే పోలీసు వాళ్ళు పోనిస్తారా? రానిస్తారా? ఎవరైనా సాధారణ ప్రజలు అనుమతి లేకుండా పోనిస్తారా? పబ్లిక్ మీటింగ్లు ఏర్పాటు చేసినప్పుడు ముంగట అంత స్పేస్ పెట్టి డీ పెట్టి అన్ని ఏర్పాట్లు చేయరా? అక్కడికి ఆయన వస్తున్నాడు అనేటువంటి విషయం తెలుసు, తప్పని తెలిసిన తర్వాత నువ్వు వీడికి వెళ్ళిపో, ప్రజల కోసమే డీజీపీ గారు చెప్పారు కదా, ప్రజల ప్రాణాల కంటే ఏది గొప్పది కాదని. మరి అక్కడ పోలీసు వాళ్ళకి ఆ విచక్షణ ఎందుకు రాలేదు? అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి, మొత్తం కానిస్టేబుల్ నుంచి పై స్థాయిగా ఉన్నటువంటి ప్రతి పోలీస్ అధికారికి ఆలోచన ఎందుకు రాలేదు? లోపలి పోయి మధ్యలోకి వెళ్ళిపోమని చెప్పినాం. ఎందుకు మీరు అంత బతలాడాల్సినటువంటి అవసరం ఏమున్నది? మీకు అధికారం ఉన్నది, మేము అనుమతి ఇవ్వలేదు, నువ్వు కారు దిగడానికి వీల్లేదు రవై, నువ్వు వీడికి వెళ్ళిపోవాల్సిందే, ఇది మా ఆజ్ఞ, పోలీసులు చెప్తున్నటువంటి మాట వినాల్సిందే. ఇక్కడ క్రౌడ్కి మేము కంట్రోల్ చేయలేము, సినిమా థియేటర్కు గేట్లు సరిగా లేవు, జనాలు ఎక్కువ వచ్చారు అనేటువంటి మాట చెప్పి వెనక్కి ఎందుకు పంపించలేకపోయారు? ఎందుకు పంపించలేకపోయారు? ఇగో ఇది ప్రతి చోట అనువున తప్పే కనబడుతుంది. ఇగో దీన్ని ప్రభుత్వం తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ఇంకా రప్చర్ చేస్తున్నారు. దీనికి తోడు ఇంకా అగ్నికాజ్యం పోసినట్టు అల్లు అర్జున్కు ప్రతిపక్షాలు మద్దతు తెలపడంతో ఇంకా దాన్ని రాజకీయ రంగు పులుముకున్నారు. ఈ రాజకీయ రంగు పులుముకోవడంతో అది ఎక్కడికి పోతుందో అర్థమైతలేదు. రోజు సీను రీకన్స్ట్రక్షన్ అని ఇంకొకటని ఏదో చేసి ఆయనని విచారణ చేసి ముందుగానే చెప్తే ఎందుకు పోలేదు? అసలు మీరు పోలీసు వాళ్ళు అధికారమే లేదు. ఏ రోజైతే అల్లు అర్జున్ సినిమా థియేటర్లోకి వచ్చినప్పుడు వెనక్కి పంపించలేదో మొట్టమొదట ఆ పోలీస్ ఆఫీసర్లందరిది కూడా తప్పే. నువ్వు అనుమతి నిరాకరించిన తర్వాత చిక్కడపల్లి ఎస్హెచ్ఓ అక్కడ నుంచి మేము అక్కడ చెప్పినాం కదా అని చెప్పి ఒకవేళ అల్లు అర్జున్ చెప్పకపోయినా వస్తే వెంటనే అక్కడ నుంచి కారులో పంపించకపోవడం అనేటువంటిది పోలీసు వాళ్ళ మొట్టమొదటి తప్పు. నిషేధాజ్ఞలు ఉన్నటువంటి చోట, అనుమతి లేని చోట పోలీసు వాళ్ళు ఎట్లా చెప్పారు? కొన్ని మానవత్వంగా వదిలేసేటువంటిది కూడా కాదు, అక్కడ ఎవరు లేరు, ఏదో ఫోన్ లేనటువంటి వదిలేయడానికి కూడా లేదు. నిబంధనలను బేఖాతారు చేసింది పోలీసు వాళ్ళు కదా చేయాల్సినటువంటి ఇది.